నమస్కారం అండి. ఏజేఎన్ న్యూస్ తో మీ అస్లాం మాట్లాడుతున్నాను. ఈ రోజు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలోని పాత బస్ స్టాండ్ లో ఒక అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఒక మంగళ షాప్ లో ఉదయం 9:30 గంటలకు షార్ట్ సర్క్యూట్ వల్ల మంగళ షాపు లోపలంతా అగ్ని మొదలైంది. దాంతో పాటు పక్కన ఉన్న ఇంకా 2 షాపులు, ఒకటి చిల్లర అంగడి, జనరల్ షాపు, కూల్ డ్రింక్స్ షాపు, అందులో ఫ్రిడ్జ్లు, సిగరెట్లు ఇవన్నీ మొత్తం అంతా సరుకు అంతా కాలిపోయింది. సుమారు 2-2.5 లక్షల వరకు నష్టం జరిగిందని బాధితులు వాపోతున్నారు. అలాగే మంగళ షాప్ కూడా వాళ్ళు జీవనోపాధి కోసం బాడికి తీసుకొని వాళ్ళు చేసుకుని తింటున్నారు. ఈ యొక్క బాడికి తీసుకొని వాళ్ళు అప్పు చేసి ఫర్నిచరు, చైర్లు అన్ని తెచ్చి ఇక్కడ మొదలు పెట్టుకున్నారు. వాళ్ళు అప్పు కూడా తీరలేదు. అందులోనే ఈ యొక్క దుర్ఘటన జరిగింది. వాళ్ళైతే మేమైతే ఇప్పుడు బజారున పడ్డాము, అప్పులు ఉన్నాయి, నేను ఇల్లు జరిగేది కూడా కష్టం అని చెప్పి బాధితులు వాపోతున్నారు. అలాగే పక్కన వాచ్ షాప్ కూడా హీట్ ద్వారా ఇదైపోయింది. కాబట్టి ఇంతకు ముందు కూడా ఇక్కడ కళ్యాణదుర్గం పాత బస్ స్టాండ్ లో ఇంతకు ముందుగా తరచూ సంవత్సరానికి 1-2 సార్లు ఏదైనా ఒక పెట్టికి నిప్పు అంటుకుంటే మొత్తం లైన్ అంతా తగులుకుంటుంది. ఇలా ప్రతి సంవత్సరం ఏదో ఒక దుర్ఘటన జరిగి ఇక్కడ వ్యాపారస్తులు నష్టపోతున్నారు. ఈ యొక్క నష్టాన్ని పూడ్చలేక చాలా మంది బాధితులు ఇక్కడ ఉండే వాళ్ళు లాస్ట్ కి బంకులు అమ్ముకునే పరిస్థితి కూడా జరిగింది. వాళ్ళు ఏమంటున్నారంటే దీనికి ఒక శాశ్వత పరిష్కారం అనేది చూపించాలని చెప్పి కోరుకుంటారన్నారు. ఎందుకంటే తరచూ అగ్ని ప్రమాదం జరిగినప్పుడల్లా ఇదైతుంటే వాళ్ళు చాలా బాధపడుతున్నారు. అలాగే మన కళ్యాణదుర్గం శాసనసభ్యులు అమిలినేని సురేంద్రబాబు గారు చేస్తున్న అభివృద్ధి గురించి అయితేనేమి, వాళ్ళ మాటల్లో నాకు అర్థమైంది ఏమంటే, ఎమ్మెల్యే గారు చేస్తున్న అభివృద్ధి పనులు, ఇక్కడ పాత బస్ స్టాండ్ లో డ్రైనేజీ, ఇదంతా వాళ్ళు కల్లారా చూసి ఇక్కడ చాలా సంతోషిస్తున్నారు ప్రజలు. ఇక్కడ పాత బస్ స్టాండ్ లో చాలా ఈ పెట్టెంగుళ్ళు, ఇక్కడ చిన్న ఒక అగ్గిపుల్ల వేసినా కూడా ఇక్కడ ఉండే చెత్తా చెదారంతో మొత్తం అంటుకునే పరిస్థితి. ఇప్పుడు వేసవి కాలం రాబోతుంది కాబట్టి ఇక్కడ చాలా ప్రజలంతా ఇంత భయాందోళనకు గురవుతున్నారు. కాబట్టి దీనికి ఇక్కడ డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా సార్ గారు క్లీన్ చేశారు. అలాగే ఈ పాత బస్ స్టాండ్ లో ఇక్కడ ఉన్న ఈ చెత్తా చెదారము అంతా క్లీన్ చేసేసి బస్సులు నీట్ గా వచ్చేటట్లు, ఆటోలు నీట్ గా వచ్చేటట్లు చేస్తే ఇక్కడ వ్యాపారాలు కూడా జరుగుతాయని వాళ్ళు చెప్తున్నారు. అలాగే దీనికి ఈ అగ్ని ప్రమాదానికి శాశ్వత పరిష్కారం అనేది చూపాలని వాళ్ళు కోరుకుంటున్నారు. ప్రస్తుతానికైతే ఇక్కడ జీవనోపాధి కోల్పోయిన 3 అంగుళ్ళ వాళ్ళు చాలా బాధపడుతున్నారు. వారు సార్ గురించి ఏదైనా సహాయం చేస్తారని ఆశిస్తున్నారు. అలాగే ఈ యొక్క బస్ స్టాండ్ ని అభివృద్ధి దిశగా తీసుకుపోవాలని మా ఏజెన్ న్యూస్ ద్వారా కూడా అధికారులకైతేనేమి, నాయకులకైతేనేమి తెలియజేస్తున్నాము. ఏజెన్ న్యూస్ తో మీ అస్లాం, కళ్యాణదుర్గం. అందరికీ నమస్కారం. నా పేరు బేదుల్లా. పాత బస్ స్టాండ్, కళ్యాణదుర్గం పాత బస్ స్టాండ్ లో అగ్ని ప్రమాదం జరిగింది. ఉదయం 9 గంటలకి జరిగింది. ఉదయం 9 గంటలకి మంగళ షాప్ లో చెలరేగిన మంటలు పక్కనున్న జనరల్ స్టోర్ షాప్ కి, వాచ్ షాప్ కి తగిలి 3 దగ్ధమైనాయి. 3 షాపులు. చాలా నష్టం జరిగింది. చాలా నష్టం జరిగిపోయింది. ఇప్పుడు ఆ నష్టం మేము జీవించుకోలేకపోతున్నాము. ఇప్పుడు మాకు స్వయం ఉపాధి ఆ షాపులే. ఇప్పుడు ఆ షాపులు లేకపోతే మాకు స్వయం ఉపాధి లేదు, కోల్పోయినాము. చాలా బాధపడుతున్నాము. ఇప్పుడు ఆ గవర్నమెంట్ ద్వారా మాకు ఏమన్నా సాయం చేయాలని మేము చాలా కోరుకుంటున్నాము. అట్లే అమిలినేని సురేంద్రబాబు గారికి ధన్యవాదములు. ఈ కళ్యాణదుర్గంలో చాలా డెవలప్మెంట్, ఇంప్రూవ్మెంట్ చాలా బాగా చేస్తున్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది ఆ విషయంలో. ఇంతమంది వచ్చినా గానీ, ఎంతమంది వచ్చి చేసినా గానీ ఒక్కరు ఏది చేయకపోయినారు. ఎమ్మెల్యేలు అంతమంది వచ్చినా గానీ ఏది ఇంప్రూవ్మెంట్ చేయలేదు. ఈ కళ్యాణంలో డ్రైనేజీలు గానీ, రోడ్ కటింగ్లు గానీ, ఏదైనా గానీ సురేంద్రబాబు గారు తర్వాతే అంత నీట్ గా చేసినారు అందరూ. సురేంద్రబాబు గారు అంటే అసలు చాలా మంది ప్రజలు కూడా చాలా గౌరవం ఇస్తున్నారు. మేము చాలా గౌరవం ఇస్తున్నాము. సురేంద్రబాబు సార్ అంటే మాకు చాలా అభిమానము. సురేంద్రబాబు సార్ గారు ముందు నుంచి ఇక్కడ చాలా డెవలప్మెంట్ చేస్తున్నారు, ఇంకా డెవలప్మెంట్ చేస్తారు. నెక్స్ట్ కూడా సురేంద్రబాబు గారే వస్తారని మాకు నమ్మకం కూడా ఉంది. చాలా ఆ నమ్మకం పెట్టుకున్నాము. ఏం లేదు సార్, మాకి ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇప్పుడు మాకు చేసుకొని తినేకి చాలా ఇబ్బంది సార్. ఇప్పుడు దీని మీదే మేము చాలా బతుకుంటున్నాము. మాకి చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. ఆల్రెడీగా అప్పు తెచ్చి నేను చేసుకున్నాం అంగడి. ఇప్పుడు మళ్ళా కాలిపోయింది. ఇప్పుడు అప్పు కట్టుకోలేక ఇప్పుడు ఉండే జీవనోపాధి చేసుకోవాలంటే మాకు కంపల్సరీ మాకు ఇప్పుడు ఎవరైనా సాయం చేస్తేనే సార్, లేదంటే గిన మా కుటుంబము అంత ఇబ్బందుల్లో పాలవుతాం సార్. మీరు చేయాలని చాలా కోరుకుంటున్నాను సార్. దీని ద్వారా ఏం తెలుపుతున్నానంటే
మాకు సాయం చేయాలని మేము చాలా కోరుకుంటున్నాం సార్. పాత బస్ స్టాండ్ లో ఉన్నటువంటి మంగళ షాపు మిగతా షాపులన్నీ కూడా షార్ట్ సర్క్యూట్ అయ్యి ఇక్కడ దగ్ధం అయిపోయింది. దీని నష్టపరిహారం గురించి ఆలోచిస్తే చాలా ఎక్కువగా ఉంది. వాళ్ళు చాలా బాధపడుతున్నారు. కాబట్టి దాదాపు 4-5 లక్షల వరకు కూడా నష్టం వాటిల్లి వాళ్ళు ఎంతో బాధపడి జీవనానికి చాలా ఇబ్బంది కలిగి ఇదంతా కూడా వాళ్ళు బాధపడుతూ చెప్తున్నటువంటి మాటలు వాళ్ళు మా బంధువులే, నా అల్లుడే, సొంత అల్లుడు, వాడు ప్రస్తుతానికి అవైలబిలిటీ లేదు. కాబట్టి వాడి గురించి నేను చెప్తున్నాను. సొంత అల్లుడు వాడు, నా చెల్లెలు కొడుకు, వాడు టయానికి ఇక్కడ రాలేక నేను వచ్చి ఈ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. రోజు కూలీ చేసుకొని బతుక్కునే వాళ్ళు గౌరవనీయులైనటువంటి ఎమ్మెల్యే గారైనటువంటి సురేంద్రబాబు గారికి, కాబట్టి మీరు ఇక్కడ వచ్చి బస్టాండ్లో జరిగినటువంటి ఆ యొక్క కరెంట్ షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగినటువంటి నష్టానికి మంగళ షాపు మరి పక్కన ఉన్నటువంటి ఇంకా 2 షాపులలో కూడా చాలా నష్టపోయినారు. వాళ్ళు జీవనోపాధి కోల్పోయినారు. కాబట్టి వాళ్ళను ఆదుకోవాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను. కాబట్టి మీరు దయతో ఎంతో మందికి సహాయం చేసినారు. కాబట్టి దీనికి కూడా మీరు వాళ్ళకు న్యాయం చేస్తారని నేను కోరుకుంటున్నాను సార్. కాబట్టి మీరు దీన్ని వచ్చి ఒకసారి పరిశీలించి దీని గురించి తగు నిర్ణయం తీసుకోండి సార్. కాబట్టి నేను వాని గురించి చాలా బాధపడుతున్నాను. కాబట్టి వాడు ప్రస్తుతానికి ఇప్పుడు లేడు. కాబట్టి నా అల్లుడే, వాడు సొంత అల్లుడే. కాబట్టి వాడి గురించి నేను బాధపడుతున్నాను. కాబట్టి ఇక్కడ వచ్చి నేను ఇక్కడ ఈ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను సార్ మీకు ఈ యొక్క పత్రికల ద్వారా. కాబట్టి మీరు తగు నిర్ణయం తీసుకుంటారని నేను మరీ కోరుకుంటున్నాను. దయతో మీరు ఏదో సహాయం చేస్తారనే నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను సార్. కాబట్టి వాళ్ళ జీవితాలు రోడ్డును పడేటట్లుగా ఉన్నాయి. కాబట్టి దీని గురించి మీరు తగు నిర్ణయం తీసుకొని ప్రభుత్వం ద్వారా వాళ్ళకు సహాయం అందిస్తారని మనసావాచ మీకు వేడుకుంటున్నాను. కాబట్టి దయచేసి మీరు వాళ్లకు న్యాయం చేయాలని. నా పేరు మనియార్ ఉబేదుల్లా. నాది జనరల్ స్టోర్ ఉంది పక్కన. నాది అన్ని సరుకులన్నీ కాలిపోయినాయి. పక్కన హెయిర్ స్టైల్లో షార్ట్ సర్క్యూట్ జరిగి దాని నుంచి నా పెట్టి కూడా లోపల అన్ని మొత్తం సరుకులన్నీ అన్ని కాలిపోయినాయి. చాలా నష్టం జరిగింది. నాకు స్వయం ఉపాధి ఇదే, నాకు ఏది లేదు. దీంట్లో తప్ప నాకు వేరే ఏమీ లేదు. ఇప్పుడు నాకు నష్టపరిహారము ప్రభుత్వం ద్వారా నాకు కట్టేయాలని నేను కోరుతున్నాను. నాకు చాలా నష్టమైంది సార్. ఆ పక్కన అంగడి నుంచి అంత మొత్తం కాలిపోయింది. ఇది మీరే దయచేసి నాకు న్యాయం చేయాలా. నాకు ఇదే ఉండేది. నాకు పిల్లలు వారి అంత కష్టం ఉంది. ఇప్పుడు దీన్ని చేయించుకోవాలన్నా డబ్బులు లేవు సార్. ఇప్పుడు నాకు ఎవరైనా గవర్నమెంట్ నుంచి నాకు హెల్ప్ చేస్తే చాలా మంచిది సార్. సురేంద్రబాబు ఎమ్మెల్యే గారు అందరికీ సాయం చేస్తున్నారు సార్. అందరికీ బాగా మంచి చేస్తున్నారు. కళ్యాణం వచ్చి చాలా మంచి జరుగుతుంది ఇక్కడ. ఇప్పుడు మాకి ఇది హెల్ప్ చేస్తారని కోరుకుంటున్నాను సార్. ఇప్పుడు అందరికీ సాయం చేస్తున్నారు సార్. నాకు ఇదే సార్, నా పిల్లలు చిన్న పిల్లలు ఉన్నారు సార్. ఇదే స్వయం ఉపాధి పాత బస్ స్టాండ్లో సార్. ఇది ప్రాబ్లం ఉంది సార్. మీరే చేయాలి సార్. ఇదే నేను కోరుకుంటున్నాను సార్.